ఈ ప్రభుత్వం వచ్చాక మాకు 3,000 పెన్షన్ కూడా 6,000 రూపాయలు చేశారండి. ఇది మేము చరిత్రలో మర్చిపోలేని రోజు అంటూ ఉంటే ఈ రోజునండి. ఈరోజు మా దివ్యాంగులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి ఒక పండగ వాతావరణంలాగా ఈరోజు ఉందండి. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి, మీ సమస్యలన్నీ కూడా నేను ఎంత ఉపరాష్ట్రమంత్రినైనా సరే, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చి నేను ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి మీ సమస్యలు నేను చూసుకుంటానని చెప్పారు. అలాగే మన కాకినాడ కలెక్టర్ గారు కూడా మీకు మెడికల్ క్యాంప్ పెడతాను, నేను ప్రతి వారం కూడా వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటానని చెప్పారండి. అవి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా దగ్గరికి ఒక దేవుడు వచ్చి ప్రసాదంలాగా 6,000 రూపాయలు మా చేతిలో పెట్టారండి. నేను కూడా నా వంతు సహాయంగా పోలవరం ప్రాజెక్టుకి, అమరావతికి 3,000, పోలవరం ప్రాజెక్టు 3,000 నేను ఇస్తున్నానని చెప్పేసి కలెక్టర్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తే, లేదమ్మా నీకు టైం ఉంది, ఇంకా నువ్వు ఇద్దిగానని చెప్పి అనడం జరిగిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.